షరతులు వర్తిస్తాయి ఒక మంచి కాన్సెప్ట్తో కరీంనగర్ అంటే తెలంగాణ మేమేదో బలగం చేశాం కానీ ఇంకా డెప్త్ కనిపించాయి డైలాగులు. సో కరీంనగర్లో షూట్ చేసి అందరు మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి సినిమాని కంప్లీట్ చేసుకున్న డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్ అండ్ న్యూ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్. షరతులు వర్తిస్తాయి సాంగ్ చూసాము అండ్ టీజర్ చూసాము. ఆ నేటివిటీని బాగా స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. మీ సినిమా కూడా టీజర్ సాంగ్ లాగా బాగుండి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమ్. ఇప్పుడున్న టైమ్స్ ఇప్పుడున్న కండిషన్స్లో థియేటర్స్ని సినిమాని థియేటర్స్ వరకు తీసుకురావాలనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్, వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అలాంటి టైమ్స్లో ఒక మంచి సినిమా థియేటర్స్ దాకా రావాలంటే వి నీడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. సో మాకు అలాంటి సపోర్ట్ మోషన్ టీజర్ లాంచ్ చేసిన త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, సాంగ్ లాంచ్ చేసిన శేఖర్ కమల గారి దగ్గర నుంచి, ఈరోజు టీజర్ లాంచ్ చేసిన దిల్ రాజు గారి దగ్గర నుంచి, మా వేరణ దగ్గర నుంచి ఇంతమంది మంచి మనుషుల బ్లెస్సింగ్స్ సపోర్ట్ మాకుంది. సో విత్ దిస్ సపోర్ట్ మా కాన్ఫిడెన్స్, మా మోరల్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అండ్ త్వరలోనే ఈ సపోర్ట్ అంతా తీసుకొని థియేటర్స్లోకి వెరీ సూన్ వీఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్. సో చాలా మంచి సినిమా. అంటే అన్ని సినిమాల గురించి అందరు యాక్టర్స్ మన చెప్తారు, బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను కరీంనగర్లో పుట్టి కరీంనగర్లో పెరిగిన నేను మళ్ళీ కరీంనగర్కి వెళ్ళి ఒక కరీంనగర్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా చేయడం, ఎవరికైనా ఊరికి పోయి వాడు సినిమా చేసుకుంటే అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఇలాంటి ఒక సినిమాని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ అక్షర కుమార్ గారు, నేను అక్షరన్న గురించి అంటే హీజ్ లైక్ మై బ్రదర్, బిగ్ బ్రదర్ ఫ్యామిలీ. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాండింగ్ అటాచ్మెంట్ వచ్చింది. ఎక్కువ మాట్లాడను, సినిమా మాట్లాడుతుంది అక్షరన్న గురించి. బట్ ఒకటి చెప్పదలుచుకున్నా మా డైరెక్టర్ గురించి, ఈ జానరాకు సంబంధించి దిస్ ఈజ్ ఎ మార్క్, ఓ ట్రేడ్ మార్క్ స్టాంప్ ఆఫ్ అక్షర కుమార్. షరతులు వర్తిస్తాయి అనే సినిమా ఇలాంటి జానర్లో ఈయన మాత్రమే ఎంత అద్భుతంగా తీయగలడనే పేరు మాత్రం తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనం రాజమౌళి గారి సినిమాలు తీసినప్పుడు అదొక ట్రేడ్ మార్క్ ఉంటుంది కదా. సో ఈ కైండ్ ఆఫ్ జానర్లో ఐ థింక్ ఇంకా మంచి సినిమాలతో రాబోతున్నారు అక్షరన్న. అంటే సెన్సిటివిటీస్తో పాటు చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ హ్యూమరస్ వేలో సినిమా చెప్పడం ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అందులో ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ హిజ్ డైరెక్షన్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే ద వే హీ అప్రోచ్ ద హోల్ ఫిలిం. నేనైతే కన్నడ అమ్మాయి, ఇది నా మొదట తెలుగు సినిమా. సో ఈ తెలుగు సినిమా షరతులు వర్తిస్తాయి చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్లో వచ్చింది. అంటే అక్షర సార్ కాల్ చేసినప్పుడు నేను ఏదో ప్రాంక్ కాల్ అనుకున్నా, బట్ ఎస్ టుడే ఐఎమ్ హియర్, నేను మాట్లాడుతున్నా మీ ముందు. సో ఐఎమ్ సో మచ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఈ యొక్క ఆపర్చునిటీ కోసం అక్షర గారికి. అండ్ షరతులు వర్తిస్తాయి సినిమా తెలుగు అయితే వేరే, కానీ నేటివ్ లాంగ్వేజ్లో మనం మాట్లాడతామంటే అది కొంచెం ఇట్స్ అ బిట్ టాస్క్ ఓన్లీ. సో ఆ కరీంనగర్కి వెళ్ళి అక్కడి నుంచి స్లాంగ్, తర్వాత అక్కడి నుంచి నేటివ్ మొత్తం ఒక ఆ లాంగ్వేజ్ని మాట్లాడిన అవకాశం నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ అవకాశం కోసం. అండ్ నా కో యాక్టర్ చైతన్య, he has been a very good supportive.
ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు. సో మొత్తం నా టీమ్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. సో ఎస్, మీ అందరూ ఇంతవరకు మనకి సపోర్ట్ చేశారు. సో ఇలాగే మనకి సపోర్ట్ చేయండి. సో షరతులు వర్తిస్తాయి తొందరగా రిలీజ్ అవుతుంది. సో మీరందరూ వెళ్ళి థియేటర్లోనే చూడండి అండ్ అందరికీ కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ. నేను చెప్పేది ఒకటే, నా సినిమానే మాట్లాడుతుంది. చిన్న మనుషులు పెద్ద మనుషులు ఉంటారు, కానీ చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, మంచి సినిమా ఉంటుంది. పక్కా నాది మంచి సినిమా, ఎట్ ది సేమ్ టైం పక్కా ఆడుతుంది, అలా నో డౌట్. తర్వాత నేను కృతజ్ఞత చెప్పాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్ సార్కి, ఎట్ ది సేమ్ టైం నా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన శేఖర్ కమల గారికి, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసిన దిల్ రాజు గారికి, ఎట్ ది సేమ్ టైం ఈ టీజర్ ఈవెంట్కి ఎట్ ది సేమ్ టైం వచ్చిన మా వేణన్నకి, మా మామిడారి కృష్ణ అన్నకి. మామిడారి కృష్ణ నాకే కాదు, నాలాంటి చాలామంది కళాకారులకు ఒక ఎనగర్ర, ఆయనకు వెరీ థ్యాంక్ యూ. ఎట్ ది సేమ్ టైం బ్యాక్ నుంచి నాకు సపోర్ట్ ఇస్తున్న మద్రాస్ శ్రీధర్ సార్కి, ఎట్ ది సేమ్ టైం రాజేంద్ర గారికి, ఐకాన్ మ్యూజిక్ వాళ్ళకి కూడా వెరీ థ్యాంక్ యూ. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇది ఒక మంచి సినిమా, అంతకంటే ఎక్కువ మాట్లాడాను. మిగతా నేను చాలామంది నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా వీళ్ళిద్దరు పేర్లలో చైతన్య, సూర్యుడు, భూమి తల్లి, వెరీ వెరీ థ్యాంక్ యూ. మిగతా ఆర్టిస్టులకు కూడా వెరీ థ్యాంక్ యూ. వచ్చిన మీ అందరికి కూడా వెరీ థ్యాంక్ యూ. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చాణక్యుడు అండ్ చంద్రగుప్త ఇద్దరిని కలిపి మిక్స్ చేసి ఒక ఎసెన్స్ కింద తీసుకుంటే వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ ఈస్ దేర్, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ హిమ్. హౌ హీ బిహేవ్ విత్ ఏ ఫియాన్సీ బిఫోర్ మ్యారేజ్ అండ్ హౌ హీ మేనేజ్ హిస్ ఫ్యామిలీ and how we take the lead to solve the problem in the society. Each and every character is very beautifully narrated and made is a very beautiful thing. So once picture ekkada kuda meeku bore kottadandi, definitely we will feel that everyone will get some kind of a good picture you have seen, oka manchi essence to subject to vachindi ana dani meeda vastundi. For all the things who made this picture a grand success, we are very much thankful to you all. అంటే మనం అందరం ఏమనుకుంటామంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, విదేశాల్లో వెళ్ళిన వాళ్ళు అక్కడ బాగుంటారు, మంచిగా ఉంటారు, అంటే బెస్ట్ లైఫ్ని లీడ్ చేయడం కోసమే అక్కడికి వెళ్తారు, విదేశాల్లో ఉంటారు, బాగా డబ్బులు సంపాదించుకుంటారు. ఇక్కడ మళ్ళీ ఏదో భూములు కొంటారు, ఇల్లులు కొంటారు, విల్లాలు కొంటారు. సో దీస్ ఆర్ ఆల్ ద కామన్ కనోటేషన్ దట్ ఈస్ బీయింగ్ దేర్ ఇన్ మై మైండ్, ఇన్ అవర్ మైండ్స్. బట్ ఏంటంటే కొంతమంది ఉంటారు మళ్ళీ పే బ్యాక్ టు ది సొసైటీ అని. ఎక్కడినైతే మనం ప్రయాణం మొదలెట్టామో, తొవ్వని మొదలెట్టినామో, బాట వేసుకున్నామో, మళ్ళీ ఆ మొదటి బాటకి తిరిగి వచ్చి మళ్ళీ తల్లికి ఒక నీరాజనం అర్పిద్దాం, తల్లికి ఒక కృతజ్ఞత వ్యక్తం చేద్దాం అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి అతి తక్కువ మంది విదేశాలలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలలో నాకు తెలిసిన ఒక చక్కని సహృదయత, అలాగే ఈ తెలంగాణ మట్టి పట్ల, తెలంగాణ జీవితం పట్ల గొప్ప సోయి ఉన్న మనుషులు ఒక ముగ్గురు ఉన్నారు. ఇద్దరు విదేశాల్లో ఉంటారు, ఒక ఆయన ఇక్కడ ఉంటాడు. వారిలో ఫస్ట్ ఎవరంటే సామల నాగార్జున గారు, వారొకరు. తర్వాత నెక్స్ట్ ఎవరంటే శిరీష్ కుమార్ గారు, రెండవ వారు. వీరిద్దరూ విదేశాల్లో ఉంటారు, వివిధ వ్యాపారాలు, వాణిజ్యాలు, వ్యవహారాలు చూసుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఎన్నాళ్ళ నుంచో లోపల మదన పడుతుంది. సో వాళ్ళు ఏం చేయాలి, నా తెలంగాణకి నేను వచ్చిన తొవ్వకి ఏదో చేయాలని తపన పడుతున్నారు. ఆ క్రమంలో వారికి ఒక మంచి మిత్రుడు ఇక్కడే ఉంటాడు, కృష్ణకాంత్ గారు. సో ఈ ముగ్గురు కలిసి ఈ అద్భుతాన్ని షరతులు వర్తిస్తాయనే పేరుతో మన ముందు ఆవిష్కరించారు. సో అందుకని ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది ప్రొడ్యూసర్స్ హూ మేడ్ దిస్ డ్రీమ్ ఇన్ టు రియాలిటీ. సినిమా ఒక స్వప్నం, సినిమా ఒక కళ, సినిమా అనేది ఒక ఇమాజినేషన్. ఎంత దానికి వాస్తవికత ఉన్నా దాంట్లో కొంత సినిమాటిక్ లిబర్టీ, క్రియేటివ్ లిబర్టీ, కొంత ఫిక్షన్, కొంత ఉంటుంది కనుక, ఆ క్రియేటివిటీ ఉంటుంది కనుక అలాంటి ఒక స్వప్నం ఇది. మనం కళ్ళు తెరిచి చూసే ఒక సాంకేతిక స్వప్నం సినిమా. సో కళ్ళు మూసి చూసేది కళ అయితే, కళ్ళు తెరిచి ఒక తెర మీద మనం చూసే ఒక స్వప్నమే సినిమా అయినప్పుడు, అలాంటి స్వప్నాన్ని ఈ ముగ్గురు ఆవిష్కరించారు. సో అందుకు వారికి మొదటిసారి కృష్ణకాంత్ గారు, ఇద్దరి తరపున కూడా ఇక్కడ కృష్ణకాంత్ గారు ఉన్నారు. సో కృష్ణకాంత్ గారు వారి డెబ్యూ సినిమా, ఈ డెబ్యూ సినిమా మరిన్ని 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 మంచి సినిమాలు, కంటెంట్ డ్రివెన్ సినిమాలు కి దారి తీయాలని, ఒక మంచి పాత్ క్రియేట్ అవుతుందని భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.